పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ది డైమెన్షన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ది 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ అండ్ 6th డైమెన్షన్. మామూలుగా మనకి 3 డైమెన్షన్స్ మనకు ఐడియా ఉంది. అదే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ గా మనం చెప్పుకుంటాం. 4th డైమెన్షన్ గా మనకి తెలియబడుతున్నటువంటిది ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ పరముగా తెలియబడటం. సో దట్ ఈస్ ది 4th డైమెన్షన్. అదే 5th డైమెన్షన్కి వచ్చేటికి, the 5th dimension is the ability, for instance, to take an eye and by means of that eye to put oneself and rapport with all other eyes in the solar system. అంటే చోటులో ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఒక ఆబ్జెక్ట్, ఒక ఐ ఉంది. దాన్ని ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అనేక యాంగిల్స్ లో, మామూలుగా ఒక ఆబ్జెక్ట్ వి డ్రా ఇన్ 360 degrees. 360 degrees belongs to one plane of action. బట్ మీరు దాన్ని అన్ని యాంగిల్స్ లో గీసినప్పుడు అది అన్ని డైరెక్షన్స్ లోకి అది ఇదవుతుంది. సో అలా చెప్పబడుతూ ఉన్నటువంటి దాన్ని మనం 5th డైమెన్షన్ గా చెప్తాం. ఒక ప్లేన్ లో వరకు 360 degrees మనం చెప్తాం ఒక ఆబ్జెక్ట్, దాని యాంగిల్ ఎంతలో ఉంది ఏంటి అనేది. అది పైకి కిందకి అంతా ఇదిగా కవర్ చేసి చెప్పేటప్పుడు చెప్పేదాన్ని 5th డైమెన్షన్. సో నెక్స్ట్ ఈజ్ 6th డైమెన్షన్. 6th డైమెన్షన్ మనం ఎలా భావించవచ్చు అంటే, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మనం 5th డైమెన్షన్, మనం మామూలుగా పైకి కిందకి ఇదంతా చెప్పబడే 5th డైమెన్షన్ అనుకున్నాం. సో అదే ఆబ్జెక్ట్ మీరు ఒక భూమండలం మీద దాన్ని ఎలా మీరు చెప్తారు? దాన్ని ఉదాహరణకి ఏదో హైదరాబాదు, ఏదో పలానా ఇక్కడ ఉంది, హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో పలానా అని చెప్పి మీరు మ్యాప్ మీద మీరు పాయింట్అవుట్ చేశారు. ఒక క్షణం మ్యాప్ అంతా తీసేయండి, పేర్లు తీసేసేయండి. పేర్లు లేకుండా మీరు ఒక ఆబ్జెక్ట్ని ప్లానెట్ మీద ఎలా మీరు ఫోకస్ చేస్తారు, ఎలా దాని యొక్క డైరెక్షన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో. అంటే ఇక్కడ ఏంటంటే 5th డైమెన్షన్కి 6th డైమెన్షన్కి 5th డైమెన్షన్కి వచ్చేటికి మనం అక్కడ వర్తిస్తూ ఉన్నాం. అంటే ఏంటి, మనం వర్తిస్తూ దాని యొక్క డైరెక్షన్స్ యొక్క ఇదిగా మనం అర్థం చేసుకున్నాం. 6th డైమెన్షన్లో మనతోటి సంబంధం లేకుండా అది ఆ ప్లానెట్ మీద ఎక్కడ ఎలా ఉందో మీరు పాయింట్అవుట్ చేయగలగాలి. దట్ ఈస్ 6th డైమెన్షన్. ఇది సో అంటే 6th డైమెన్షన్ వచ్చేటప్పటికి వ్యక్తి ఉండడు అక్కడ. ఆబ్జెక్ట్ని మీరు హోల్ ప్లానెట్ గా మీరు దాన్ని ఎక్కడ ఎలా రిప్రజెంట్ చేయబడుతుంది అనేటువంటిది మీరు చేసేటువంటి దాన్ని 6th డైమెన్షన్ గా మనం తెలుసుకోవచ్చు. అంటే 6th డైమెన్షన్ వచ్చేటప్పటికి మీరు అది
ఆ ప్లానెట్ మీద మామూలుగా మనం ఇలా పాయింట్అవుట్ చేస్తే ఇవ్వండి ఇక్కడ ఉంది ఇది ఈ ఆబ్జెక్ట్ అన్నట్టు మీరు పెట్టచ్చు. అంటే ఇక్కడ ఏంటి 2 వర్తిస్తున్నారు. ఆబ్జెక్ట్ వీడు ఫలానా చోటు అన్నటువంటిది. కానీ 6th డైమెన్షన్ వచ్చేటప్పటికి మీరు 5th డైమెన్షన్కే మీరు ఒకటి ఇన్ని యాంగిల్స్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. 6th డైమెన్షన్ వచ్చేటికి ఆ ఆబ్జెక్ట్ ప్లానెటరీ ఆస్పెక్ట్ గా, అంటే ఒక ప్లానెట్ మీద ఏ కోణంలో నుంచి అయినా సరే అది చూడగలిగేటువంటి విధంగా అది రిప్రజెంట్ అవ్వబడటం. ఉదాహరణకి ఇండియాలో ఉన్నటువంటిది ఒక అమెరికన్ వాడికి ఏ యాంగిల్లో కనబడుతుంది? ఇప్పుడు చూడాలనుకోండి, రేపు పొద్దున ఒక పెద్ద పరికరం వచ్చింది, దాన్ని ఏ యాంగిల్లో అడ్జస్ట్ చేసుకోవడం చేత ఇండియాలో ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఈ బుక్ మార్క్ కూడా చూడగలరు ఉదాహరణకి. అంటే బియాండ్ కాంప్రహెన్షన్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కనుక వాడు ఇక్కడ డైరెక్ట్ గా వాడికి మనకి ఒక యాంగిల్ అనేటువంటిది మనం ఊహించినటువంటి ఇదిగా ఉంది. సో దాన్ని మీరు ఊహించడానికి ప్రయత్నం చేయగలిగితే దట్ ఈస్ ది 6th డైమెన్షన్. అది. సో నౌ ఇన్ ద 5th డైమెన్షన్ అది where you took capable. This is something very far ahead of us, but it is interesting to speak about and holds a promise for each and all. There is not time to deal with the other powers, nor can I enumerate what they all may be. Healing by touch will be amongst them. టచ్ అన్నటువంటిది చాలా హీలింగ్ లో చాలా ప్రధానమైన, అంటే గోల్ ఆఫ్ ఎవల్యూషన్ లో మనకి డైమెన్షన్స్ అన్ని చెప్పి, ఒకటి హీలింగ్ బై టచ్, ద మ్యానిపులేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్స్ అండ్ కాన్షియస్ క్రియేషన్ బై మీన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ ఆర్ అదర్స్. All that really concern us at this time is that we should consciously take ourselves in hand, seek to come ever more and more under control of the inner ruler, endeavor to become radioactive and to develop group consciousness. ఒకటి హీలింగ్ బై టచ్, ఒకటి తర్వాత మన కలర్ అండ్ సౌండ్ గురించి మనం చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. వాటిని మనం కొంత సర్దుబాటు చేసుకోవడం చేత విల్ బి వెరీ, మనం ఈ కలర్స్ మార్చడానికి మనకి అంతర్ముఖంగా మనం చాలా వెళ్ళిపోతాం. అది ఇన్నర్ రూలర్ గా ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి మనం చాలా తేలిగ్గా వెళ్ళగలుగుతాం అనమాట. సో అందుగురించి అవన్నీ మనం చేసుకోవడం చేత మనం ఇన్నర్ రూలర్ గా ఉన్నటువంటి వాటిని మనం దర్శించగలుగుతాం. వాడు మనని పరిపాలించేటట్టుగా మనం చేసుకోగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ ది రేడియో యాక్టివిటీ. అండ్ అది గ్రూప్ కాన్షియస్నెస్ లో డెవలప్ అవ్వడానికి మనకి దోహదపడుతుంది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ చాప్టర్, దట్ ఈస్ కాస్మిక్ ఎవల్యూషన్. సో నిజానికి కాస్మిక్ ఎవల్యూషన్ గురించి మాట్లాడటం అంటే అది కొంచెం ఊహించినటువంటిదిగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే కనుక కాస్మిక్ అంటే వీడి యొక్క అండర్స్టాండింగ్ బియాండ్ గా ఉన్నటువంటి విషయాన్ని వీడు అండర్స్టాండింగ్ లెవెల్లోకి తెచ్చుకోవడం అనేటువంటిది కొంత హాస్యాస్పదం. కానీ మనం దాన్ని కొంతవరకు మీకు అవగాహన చేయడానికి, కొంతవరకు మనం అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తున్నారు. It is subject which neither I nor any other
So, Manam, the cosmic evolution. This is the 7th lecture. It might well be considered and ridiculous for anyone to undertake to give a lecture on cosmic evolution because, of course, it is a subject which neither I nor any other mortal knows anything about. And consequently, we are utterly unable to express ourselves upon it. Nevertheless, there are certain deductions we can make under the law of analogy, which may lead us to very interesting realms of thought. So, the law of analogy ప్రకారం అంటే ఒక అణు ఎలా ఉంది, ఒక మానవుడు ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి గ్రహం ఎలా ఉంటుంది, సౌరమండలం ఎలా ఉంటుంది, ఈ సౌరమండలం ఎక్కడి నుంచి వచ్చిందో అది ఎలా ఉంది. ఈ రకంగా మనం కొంతవరకు మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. We have for several weeks been considering the evolution of the atom from stage to stage until we included the entire solar system under the term atom. మనం చదువుకున్నటువంటి దాంట్లో ఒక అణువు నుంచి మనం ప్రారంభమై ఒక సౌరమండలాన్ని అణువుగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చో మనం కొంతవరకు మనం చదువుకున్నాం. ఒక సౌరమండలాన్ని అణువుగా మనం అర్థం చేసుకునేటువంటి విధానం మనం తెలుసుకున్నాం. We studied first along general lines the atom of substance, that then we studied the human atom, and later we applied what we know about both these atoms to the still larger sphere of atom, a planet, which we call a planetary atom. Then we extended the idea still further, the atom of the solar system, predicating it as having a position within a still greater whole. ఈ రకంగా ఒక అణువు నుంచి ఒక మానవుడు తర్వాత ఒక గ్రహము, ఈ విధంగా మనం వీటిని తెలుసుకునేటువంటి విధానం మనం చూసాం. సో దీన్ని మనం ఇంకొంచెం ఫర్దర్ గా మనం ఎక్స్టెండ్ చేద్దాం. దీన్ని అప్పుడు సౌరమండలాన్ని కూడా మనం అణువుగా మనం తెలుసుకునేటువంటి విధానం మనం పొందాం ఆల్రెడీ. అది we studied 3 methods of evolution or development in connection with this subject. We considered the aspects which were evolved by means of these atoms, their qualities or psychic nature, and we saw how in the atom of substance the only psychic quality we could postulate about it was the quality of intelligence. దానిలో మనం తెలుసుకున్నాం అణువులో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంది. అలాగే ప్లాంట్స్ లో సెన్సేషన్ ఆస్పెక్ట్ డెవలప్ అయింది. అదే లోవర్ మైండ్ రాకముందు యానిమల్స్ లో ఇన్స్టింక్ట్ గా స్టార్ట్ అయింది. తర్వాత హ్యూమన్ బీయింగ్ వచ్చేది అది మైండ్ ఆస్పెక్ట్ గా విచ్చుకుంది. తర్వాత ఈ రకంగా ఈ అణువు నుంచి మానవుడు దాకా మనం తెలుసుకున్నాం. దాన్ని మానవుడు మైండ్ ఆస్పెక్ట్ ఇచ్చుకున్న తర్వాత వాడు సెల్ఫ్ కాన్షియస్ గా అవ్వటం, ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. Having laid down these fundamentals, we passed on to the consideration of the evolution of the conscious life within the atomic form, finding that a higher type of consciousness is consistently evolved by each atom. Okay? Higher type of consciousness అంటున్నది అణువు నుంచి ప్రారంభమే అది అలా కొనసాగబడుతోంది. అలాగే మానవుడిగా విచ్చుకున్నటువంటి వాడు వీడికి సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నటువంటిది వాడు పొందేట్టుగా వాడికి ఇవ్వబడినటువంటి సాధన. That man is an intelligent will consciously performing every action, becoming aware of his surroundings and working out a definite line of activity with a specific object in view. ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ అన్నటువంటిది ఉంది మానవుడికి. సో వేరే వాటికి జంతువులకి వీటికి వేరు, మానవుడికి వచ్చేటికి ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. వీటికి ఒక ప్రోగ్రామింగ్ ఉంది, వీటికి ఒక కండిషన్స్ ఉన్నాయి, వీటికి ఒక పర్ఫెక్ట్ సిలబస్ అన్నటువంటిది ఒకటి ఉంది మానవుడికి. దీని ప్రకారంగా వాడు నడుచుకుంటూ ముందుకు వెళ్ళుట అన్నటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి సాధన. కాన్షియస్లీ పెర్ఫార్మింగ్ ఎవ్రీ యాక్షన్, బికమింగ్ అవేర్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్ అండ్ వర్కింగ్ అవుట్ ఏ డెఫినెట్ లైన్ ఆఫ్ యాక్టివిటీ విత్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఇన్ వ్యూ. ది సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ లీడ్స్ ఆన్ అగైన్ టు సంథింగ్ వైడర్ స్టిల్. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నటువంటి స్థితి వీడు పొందుట, దాని నుంచి వీడు వైడర్ గా అవుట అంటుంటది నెక్స్ట్ స్టెప్. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటుంటది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది. టు ద కాన్షియస్నెస్ ఆఫ్ ద గ్రేట్ ప్లానెటరీ స్పిరిట్ విచ్ మే పర్హాప్స్ బి బెస్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్ గ్రూప్ కాన్షియస్నెస్. సో
ఈ సెల్ఫ్ కాన్షియస్ గా అయినటువంటి వాడు గ్రూప్ కాన్షియస్ గా అవ్వటం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి నెక్స్ట్ స్టెప్. As evolution proceeds, man will pass from the stage of self-consciousness in which you and I now are to a realization of what is meant by group consciousness. You and I are అని అన్నారు. అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటున్నది అంటే అదే చాలా మనకి అదేదో వచ్చేసామని మనం అనుకుంటాం, కానీ సెల్ఫ్ కాన్షియస్నెస్ గా మనం తయారవడం అంటే అది నేను మీరు అని అంటున్నారు ఆయన. మరి మాస్టర్ జాలకుల్ గారే అలా అంటున్నారంటే మనం చాలా సాధనకు వెళ్ళాలి. సో ఈ స్థితి నుంచి మనం గ్రూప్ కాన్షియస్నెస్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్, సంథింగ్ యాజ్ ఎ ప్రాక్టికల్లీ అన్నోన్ ఎక్సెప్ట్ యాజ్ సంథింగ్ బ్యూటిఫుల్ ఐడియల్ అండ్ ఎ డ్రీమ్ విచ్ మే అట్ సమ్ డిస్టాంట్ టైమ్ మెటీరియలైజ్. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే నిజానికి మనం ఏదో గ్రూప్ కాన్షియస్నెస్ మనం అనుకుంటున్నాం, కానీ అది ఏది గ్రూప్ కాన్షియస్నెస్ కాదు నిజానికి. దట్ ఈస్ నాట్ కరెక్ట్లీ కాల్డ్ యాజ్ గ్రూప్ కాన్షియస్నెస్. ఎందుకంటే మన గ్రూప్ కాన్షియస్నెస్ అంతా కూడా మన 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 అని అనుకోవడంలో అయిపోతుంది ఎక్కువగా. దానికి సంబంధించినదే చాలా చమత్కారంగా మాస్టర్ గారు మందరజాలంలో రాస్తారు. కృష్ణుడు మైత్రేయుడిని అడుగుతాడు, మన వాళ్ళందరూ అక్కడ క్షేమమేనా అని అడుగుతాడు. మన వాళ్ళు ఏమిటి, అందరూ ఆయన వాళ్లే కదా, మన వాళ్ళని సంబోధించడం కృష్ణుడు. ఇప్పుడు మైత్రేయుడు ఆయన వచ్చాడు, మనం మామూలుగా ఏమనుకుంటాం, కరెక్టే క్యాజువల్గా ఇప్పుడు మనం ఏదైనా ఊరి నుంచి వచ్చాం అనుకోండి, ఏమంటే మన వాళ్ళందరూ బాగున్నారా అండి అక్కడ అని అడుగుతాం మనం. నిజానికి కృష్ణుడు ఉండేటువంటి లెవెల్ ఏమిటి, మన వాళ్ళు అంటాడు ఏంటి ఆయన. అందరించి వెంటనే మైత్రేయుడు ఏమంటాడంటే మనవారు కానివారు ఎవరు అని అంటాడు ఆయన. అక్కడ అందరూ బాగానే ఉన్నారు కానీ మనవారు కానివారు ఎవరు, అది గ్రూప్ కాన్షియస్నెస్. సో డెఫినేషన్ కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే మన ఊరు వాళ్ళు మన వాళ్ళు, అది గ్రూప్ కాన్షియస్ అని అనుకోవడం అనేటువంటిది సరిపోదు. సో వీడు ఒక చోట్ల వీడు నలుగురితో ఒకటిగా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నలుగురితో వీడు ఒకటిగా ఉండడం అనేటువంటిది గ్రూప్. సో మెటీరియలైజ్ గ్రూప్ కాన్షియస్నెస్ అగైన్ will logically lead on to that which we, for lack of better term, might call God consciousness. సో గ్రూప్ కాన్షియస్నెస్ నుంచి నెక్స్ట్ గాడ్ కాన్షియస్నెస్ కలగడం. గాడ్ అనేటువంటి వర్డ్ చాలా అదేదో రిలీజియస్ వర్డ్ గా చాలా మంది అర్థం చేసుకుంటూ ఉంటారు. ప్రతివాడు కూడా నేను కరెక్ట్, మిగిలిన వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం తప్పు అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడంలో వీడు ఎక్కువగా ఇదైపోతున్నాడు మానవుడు. ఒక సైంటిస్టు అదేవిధంగా తహతహలాడుతున్నాడు, ఒక రిలీజియస్ పర్సన్, ఒక హిందూ కూడా అదే విధంగా తహతహలాడుతున్నాడు, ఒక క్రిస్టియన్ అదే విధంగా తహతహలాడుతున్నాడు. నేను కరెక్ట్, వీళ్ళందరూ చేసేది తప్పు, లేదా ముస్లిం, ప్రతివాడు కూడా వాడి మార్గం రైట్, వేరే వాడి మార్గం అంతా తప్పు. ఈ భావనలో ఎక్కువగా ఉంటున్నారు. గాడ్ అనేటువంటి వర్డ్ ని ఎవరు కూడా సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు నిజానికి. బట్ హ్యావ్ లాస్ట్ మచ్ టైమ్ ఇన్ ఎండేవరింగ్ టు ప్రూవ్ ఈచ్ అదర్ రాంగ్. ప్రతివాడిని వాడు తప్పని ప్రూవ్ చేయడంలో వీటి లైఫ్ వెళ్ళిపోతుంది. సో మన సాధన అనేటువంటిది ఎప్పుడు కూడా వేరేవాడు ఏ విధంగా తప్పు అనేటువంటిది ప్రూవ్ చేయడం కాదు, మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నా అనేటువంటిది మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో గాడ్ కాన్షియస్నెస్. We next saw that roughly speaking, atomic evolution could be divided into two parts. One stage we call the atomic stage and the another is called as the radioactive stages. ఉన్నాయి ఇక్కడ atomic stage వచ్చేసరికి. Atomic stage ఒకటి, radioactive stage ఒకటి. The atomic stage is that in which the atom pursues its own self-centered life, is concerned entirely with its own evolution and the effect of the contacts it makes. As evolution proceeds, it becomes apparent that in time the atom begins to react to a greater life outside itself. Atomic stage lo ఉన్నటువంటిది outside itself గా ఉన్నటువంటి దానికి ఇది రియాక్ట్ అవ్వడంగా ఉంటుంది. అటామిక్ స్టేజ్ అంటే తనకి తానుగా ఉండుట. ఒక అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ ఈ ఆటమ్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక సోడియం క్లోరిన్ యొక్క అట్రాక్షన్ లో ఉంటుంది. అంటే క్లోరిన్ ఎక్కువ ప్రభావవంతమైనది, సోడియం తక్కువ ప్రభావం. లేదా ఒక క్లోరిన్ ఒక హైడ్రోజన్, అలా మనం చూసుకుంటే అది ఎక్కువ ప్రభావమైనది హైడ్రోజన్ కనబడగానే ఇలా లాగేస్తుంది. సో అటామిక్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు ఫస్ట్ వాడు ఇండివిజువల్ గా తయారవడం, తర్వాత వీడు ఒక ఎలక్ట్రాన్ గా ఉంటాడు. ఒక సెంటర్ పాజిటివ్ ఛార్జ్ కి వీడు ఒక ఎలక్ట్రాన్ గా అవుతాడు. అంటే ఒక హై ఛార్జ్ లేదా ఒక హై దీనికి ఒక హయ్యర్ కాన్షియస్నెస్ వీడు దానికి అట్రాక్ట్ అవ్వబడటం అనేటువంటిదిగా ఉంటుంది అటామిక్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు. సో అటామిక్ స్టేజ్ లో ఉన్నటువంటి ఫామ్ బిల్డింగ్ స్టేజ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఒక
ఒక చక్కటి ఇది ఏర్పడడానికి దానికి తగ్గట్టుగా వీడు తయారవుతుండడం అన్నటువంటిది అటామిక్ స్టేజ్. అంటే ఉదాహరణకి ఒక చక్కని దైవ మందిరం నిర్మాణం అవ్వాలి. దైవ మందిరం నిర్మాణం అవ్వడానికి అక్కడ ఎన్నో ఇటుకలు అవసరం, ఎంతో సిమెంట్ అవసరం. అవన్నీ అక్కడికి ఎలా అయితే చేరటం అనేటువంటి జరుగుతుంటుందో అలా ఒక హయ్యర్ కాన్షియస్నెస్ కి అటామిక్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు అలా అట్రాక్ట్ అవుతాడు. మీరు మొట్టమొదటి అది అక్కడ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏర్పడి దానికి పదార్థం అనేటువంటిది అట్రాక్ట్ అవుతుంటుంది. ఎప్పుడు అది కరెక్ట్. సో ఇది జరుగుతూ ఉన్నప్పుడు అదేవిధంగా ఒక హయ్యర్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఉండి దానికి అటామిక్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు అట్రాక్ట్ అవుతుంటాడు. లేదా ఒక హై ఎవల్యూషన్ గా ఉన్నటువంటి వాడికి దగ్గరకు ఒక గురువు అనండి, ఒక పరమ గురువు అనండి, వాడి దగ్గరికి వీళ్ళందరూ అట్రాక్ట్ అవుతుంటారు ఆ రకంగా. సో వాళ్ళు ఇచ్చినటువంటి మార్గంలో నడవటం, వాళ్ళు ఇచ్చినటువంటి విధముగా జీవించడం, ఇదంతా ఏంటంటే ఒక హయ్యర్ కాన్షియస్నెస్ అంటున్నది, ఒక సెంటర్ పాజిటివ్ ఛార్జ్ అంటున్నది ఒకటి ఉండి దానికి ఎలక్ట్రాన్స్ ఎలా అయితే అట్రాక్ట్ అవుతుంటాయో, లేదా ఒక హైలీ ఛార్జ్డ్ పార్టికల్ కి ఒక లోవర్ ఛార్జ్డ్ పార్టికల్ ఎలా అయితే అట్రాక్ట్ అవుతుంటుందో ఆ విధంగా ఈ అట్రాక్షన్ అంటున్నది అటామిక్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడి దగ్గర నడుస్తుంటుంది. సో ఎవర్ సెల్ఫ్ కాన్షియస్ యూనిట్, the same procedure is followed, and that we have a central life holding within the sphere of its influence the atoms that constitute the different bodies, mental, emotional and physical. So avi three bodies ga manifest avutuntundi. Attraction antuntadi ayi idi ee three bodies lo idi represent avutuntundi. A central life holding within the sphere of its influence the atoms that different bodies, mental, emotional and physical, that we manifest, that we move and carry on our life and work out our purposes. సో సెంట్రల్ లైఫ్ గా ఉన్నటువంటిది ఈ మూడు బాడీస్ గా మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అయినప్పుడు అప్పుడు మన పనులు అన్నటువంటి మనం ఏర్పరచుకొని మనం ఆ పనులు నిర్వహించుకోవడంలో మనం ఎక్కువ నిమగ్నం అవుతూ ఉన్నాం. కానీ నిమగ్నం అవడం అన్నటువంటిది అవసరమే. ఎందుకంటే దీని నుంచి ఇది బేసిక్ స్టెప్, దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కాలి అంటే ఈ స్టెప్ ఉండాలి. ఇది లేనిదే ఒక ఎలా అయితే మాయ పొర లేకుండా ఎలా అయితే ఇది తయారవుదో అలాగా ఇది ఉండాలి. Attracting to ourselves the atoms of substance that are adequate to our needs and through which we can make the necessary contacts. These atoms are to us the central life, what the electrons are the central positive charge in the atoms of substance. ఈ సెంట్రల్ పాజిటివ్ ఛార్జ్ గా ఉంటుండడం అనేటువంటిది ఒక లా సృష్టిలో పనిచేస్తుంది బాగా. సో మనం సెంట్రల్ పాజిటివ్ ఛార్జ్గా ఉన్నప్పుడు మన దగ్గరికి కొందరు అట్రాక్ట్ అవుతారు. మనకన్నా ఒక సెంట్రల్ పాజిటివ్ ఛార్జ్గా హయ్యర్గా ఉన్నప్పుడు మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంటాం. సో ఇదంతా కూడా ఒక సృష్టిలో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి ఒక లా ఇది. సో మన దగ్గర మనకి వాళ్ళతో ఒక కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వడం, మన దగ్గరికి వాళ్ళు వస్తూ ఉండడం, వాళ్ళ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ మన ద్వారా చేయించుకుంటూ ఉండడం, వెళుతూ ఉండడం, ఇది మనకి వాళ్ళకి ఒక రిలేషన్ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వడం, వాళ్ళు మన చుట్టాలు అనుకోవడం, ఇదంతా ఏంటంటే వీడు ఒక అటామిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. సో వీడికన్నా ఒక హయ్యర్ ఛార్జ్ అంటుండేది వచ్చినప్పుడు వీడు వాడికి అట్రాక్టివ్ గా వీడు పనిచేస్తుండడం, వాడి యొక్క ప్రభావం వీడి మీద పనిచేస్తుండడం, వాడి ఆధీనంలో వీడు ఉంటూ ఉండడం, వాడి యొక్క పర్యవేక్షణలో వీడి యొక్క కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉండడం, ఇదంతా కూడా జరుగుతుంటుంది అటామిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. Then we saw that if this is true, namely that there is a self-centered stage or purely atomic period for the atom and for the human atom, then again for the atom of the planet indwelt by its central spiritual life, we should be able to predicate logically a similar state of affairs. సో ఇది అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒక సెంట్రల్ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంది, దానికి అనుగుణముగా ఇవన్నీ జరుగుతుంది. సో ఒక అణువులో మనం ఇది చూడొచ్చు, ఒక మానవుడిలో ఇది చూడవచ్చు, ఇదే విధంగా ఒక ప్లానెట్ లో మీరు దర్శించవచ్చు. ఒక ప్లానెట్ లో ఇదే ఆస్పెక్ట్ వర్తిస్తుంది. దాన్ని మనం అయితే దేవతలు అంటాం, దేవత అంటాం. అదే ఈ బుక్ లో అయితే మనకి ఏమని చెప్తున్నారంటే హెవెన్లీ మెన్ గా మనకి పరిచయం చేశారు. అలాగే ఒక సౌర మండలంలో ఇదేలా పనిచేస్తుంది, అలాగే కాస్మిక్ లెవెల్లో కూడా ఇదేలా వెళుతుంది. The solar system itself. We passed on then to the consideration of the second stage, that which the scientist has been studying in connection with the atom of the chemist and physicist for the last 20 years, the radioactive stage. We saw
how there was a condition analogous to this in the evolution of the human atom, and that there's a period preceding in which parallels the atomic stage, wherein man is purely selfish, entirely self-centered, and pays no attention to the welfare of the group of which he is a part. This previous stage is very apparent in the world today. A large percentage of the human family is in the atomic stage, but we must remember that it is the protective and necessary one. It is passed through by every unit of the human family in the process of finding its place within the group, and enables it to develop something of value to give to that group when the second stage is entered. To give to that group when the second stage is entered. అంటే మానవుడు ఎక్కువగా అటామిక్ స్టేజ్లో ఉంటుంటాడు. అంటే వీడి యొక్క కన్ఫిగరేషన్ ఏమిటి, వీడికి ఏమిటి అంటే దీంట్లో వీడు ఉంటుంటాడు వీడు ఎక్కువగా. దాన్నే మనం ఏమంటాం అంటే దాన్నే సెల్ఫిష్ అంటాం దాన్ని. సో ఇలా మనం ఎక్కువగా మనం ఉంటూ ఉంటాము. సో అలా ఉంటుండడంలో వాడి కార్యక్రమాలు అనేటువంటి నిర్వర్తించుకుంటూ వాడు ముందుకు వెళుతూ ఉండడం, వాడి పనులేవో అవి మాత్రముగా వాడు ఉండడం అనేటువంటిదిగా ఉంటుంటుంది. కానీ పక్కన ఉన్నటువంటి వాడి గురించి అసలు ఏమీ పట్టించుకోకుండా ఉండటానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఇంకా కరెక్ట్గా అంటే ఇష్టం ఎక్కువ మనకి. ఎందుకంటే పక్క వాడి గురించి పట్టించుకోవాలంటే మన యొక్క సాక్రిఫైస్ ఉండాల్సి వస్తుంది అక్కడ. మన టైం కానీ మన థింగ్స్ కానీ మనం వాళ్ళకి సాక్రిఫైస్ చేయాలి. అది ఎందుకో స్వతహాగా మానవుడు దాని యందు ఇష్టం చూపించడు. వాడికి వాడుగా ఉండడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తాడు. వాడి యొక్క సర్కిల్ ఒకటి తీసుకుంటాడు. ఈ సర్కిల్ బయటగా వాడు ఏదైనా చేయగలుగుతాడని ఈ సర్కిల్లో వాడు మాత్రం ఆ కంఫర్ట్ జోన్ అనేది పెట్టుకుంటాడు. ఆదివారం అంటే ఈ రోజంతా నేను హాయిగా గడపాలి, ఈ రోజు నేను ఏ ఫోన్లో అటెండ్ అవను, ఇలా ఏదో వాడు ఏర్పాటు చేసుకుంటాడు వాడి యొక్క ఫీల్డ్ ఏదైనా కూడా. కనుక అలా ఉండడం అనేటువంటిది మానవుడు ఎక్కువగా అలవాటు చేసుకుని ఉంటున్నాడు బై ఎవ్రీ యూనిట్ ఆఫ్ కానీ ఈ స్టేజ్ నుంచి వీడు స్లోగా ఎవాల్వ్ అవుతాడు. ఎవాల్వ్ అవడానికి ఈ స్టేజ్ అవసరం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ స్టేజ్. ఈ ప్రొటెక్షన్ అనేటువంటిది లేకపోతే వీడు ఎక్కడి నుంచి పని చేయాలనేటువంటిది వీడికి తెలియదు. వీడు ఇల్లేదు, వీడు ఆఫీస్ ఏది ఇవో తెలియదు అనుకోండి. ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ పనిచేస్తున్నాడు అనుకోండి, అది ఉపయోగం లేనిది కదా. కనుక అలా జీవించడంగా కాకుండా వీడికి ఫస్ట్ బేసిక్ సెంటర్ అనేటువంటిది వీడికి ఏర్పడడానికి ముందు ప్రకృతి ఈ విధమైనటువంటి వీడికి ఒక ఇది పనిచేసేటట్టుగా చేసింది. కనుక దానిలో భాగంగా వీడు ఏంటంటే ఒక సెంట్రల్ లైఫ్ గా వీడికి ఒకటి ఏర్పడి, ఆ సెంట్రల్ లైఫ్ కి అనుగుణంగా వీడు ఒక అటామిక్ స్టేజ్ లో వీడు బందీ అయ్యి వీడు ఇలా ఉంటుంటా అనేటువంటిది ఏర్పడితే అప్పుడు ఇది నా బేసిక్ నుంచి వీడు నెక్స్ట్ స్టెప్ వీడు వెళ్ళడానికి ఇది దోహదపడుతూ ఉంటుంది అనమాట. అందుగురించి అది బేసిక్ గా ఉండాలి. కానీ దాంట్లోనే ఎక్కువగా ఉండిపోతున్నాడు. స్కూల్ స్టడీలోనే ఎక్కువగా ఉండిపోతున్నాడు వీడు. కాలేజ్ స్టడీలోకి వీడు వెళ్ళట్లేదు. అలా in the world today, there are also units of the human family who are passing into the second stage. They are becoming radioactive and magnetic. They influence other forms and are becoming group conscious. They are passing out of the I am stage into the I am that realization. I am stage is the atomic stage. Self-consciousness annar. I am that ante that is the radioactive. That ante enti Suryudu. I am that ananna ante atade nenu. సో అహమస్మి అని చెప్పి మనకు సంస్కృతంలో ఇచ్చారు దాన్ని. అహమస్మి అంటే అయాం, అహం అస్మి, దట్ ఈస్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో అహమస్మి అయాం దట్, దట్ ఈస్ అది అయాం దట్ అని అన్నారు దాన్ని. రియలైజేషన్, అది మనం రియలైజ్ అవ్వాలి. అంటే అక్కడ ఏదైతే ఉందో వాడే ఇక్కడ ఉన్నాడు. అది మనకి ఈ గ్రంథంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతోంది. ది లైఫ్ అండ్ పర్పస్ ఆఫ్ ది గ్రేట్ ఎంటిటీ ఆఫ్ హూస్ బాడీ దే ఆర్ ఏ పార్ట్. సో ద లైఫ్ అండ్ పర్పస్ ఆఫ్ ది గ్రేట్ ఎంటిటీ, ఒక గ్రేట్ ఎంటిటీ అంటున్నది పనిచేస్తుంది. అందులో మనం ఒక అణువు లాంటి వాడము అంటున్నది వీడికి తెలుస్తుంది. వీడికి ఐఆమ్ దట్ అనేటువంటిది అతడే నేను, అతడు ఈ నేనులో ఉండి వాడి యొక్క కార్యక్రమం ఈ నేను ద్వారా చేసుకోవడం అనేటువంటి దానికి ఈ దేహం అనేటువంటిది ఇచ్చాడు అంటున్నది వీడు తెలుసుకుని వీడు వర్తిస్తుంటాడు. వాడుగా వీడు ఉండాలి, వీడుగా వీడు ఉండడం కాదు, వాడుగా వీడు ఉండాలి. అది మనం జీవుడుగా మనం చేయవలసినటువంటి సాధన. Of the great and of whose body they are a part, he is beginning to be cognized by them. They are becoming aware of the purpose back of the life of the planetary spirit, who is the subject to impulse lying behind object to manifestation upon our earth. Who is subject to impulse? వీటన్నిటికీ కూడా సబ్జెక్ట్ ఇంపల్స్ ఎవడైతే ఉన్నాడో దాన్నే సావిత్రిగా మనం దర్శిస్తాం. సావిత్రి గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారు.
అంటే ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ థింగ్స్ గా ఎన్నో దేవతలు పనిచేస్తున్నారు. ఆవిడ సావిత్రిగా చెప్పారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి సృష్టి అనేటువంటిది వస్తుంది. దాన్నే తూర్పున బొడ్డు కోయటముగా గోదావరిలో మాస్టర్ గారు రాస్తారు. అదే ఒక అద్భుతమైనటువంటి, అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇది కాన్సెప్ట్. అది తూర్పున ఆ బొడ్డు కోయడంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నట్టుగా తీసుకొస్తారు అక్కడ కాన్సెప్ట్. సో సావిత్రి అమ్మవారు అంటే ఇదంతా కూడా సబ్జెక్టుగా ఏదైతే చెప్పబడుతుందో ఆవిడ సావిత్రి అన్నారు. కనుక దాంట్లో నుంచి ఇదంతా వస్తుంది అనమాట. సో ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ ది పర్పస్ బ్యాక్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ప్లానెట్ స్పిరిట్ హూ ఇస్ ద సబ్జెక్ట్ ఇంపల్స్ లైయింగ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ మేనిఫెస్టేషన్ అపాన్ అవర్. ఎన్నో కోటాను కోట్ల దేవతలు ఈ ఆబ్జెక్టిఫికేషన్ కి పనిచేస్తున్నారు. ఆబ్జెక్టివిటీగా వచ్చినప్పుడు మనకు చూస్తున్నాం. బ్యాక్ ఆఫీస్ లో కొందరు పనిచేస్తుంటారు, వాళ్ళు మనకు కనపడరు, వాళ్ళు బ్యాక్ ఆఫీస్ అంటారు. వాళ్ళు నేను వచ్చానండి చాలాసార్లు మీ బ్యాంక్, మీరు కనపడలేదంటే లేదండి నేను బ్యాక్ ఆఫీస్ అంటే అంటాడు. వాడు ఫ్రంట్ డెస్క్ లో ఉండడు, వాడు బ్యాక్ ఆఫీస్ లో వాడు పనిచేస్తుంటాడు. అలా అన్నమాట. సో అలా వీళ్ళంతమంది పనిచేస్తున్నారు. అపాన్ అవర్ ఎర్త్ దే ఆర్ బిగినింగ్ టు కోఆపరేట్ విత్ హిస్ ప్లాన్స్ టు వర్క్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దేర్ గ్రూప్. And the difference between them and other atoms of the human family is that they are now group conscious. They have a wider horizon, a group recognition. వీళ్ళకి వాళ్ళకి చాలా తేడా. వీడు నేను అనంటే వీడితో ఉన్నటువంటి ఒక 100 మందో 1000 మందో కోట్ల మందో, అది వీడి యొక్క హారిజన్ బట్టి అది రిప్రజెంట్ అవుతుంది. నేను బాగుండాలని వీడు పూజ చేశాడు అనుకోండి, వీడు నేను అనేటువంటిది అంటే ఈ అయాం అనేటువంటిది అంటే అయాం అనేటువంటిది ఇంతగా ఉంది వాడిది. మామూలుగా నేను అనేటువంటిదిగా మనం పూజ చేస్తే నేను బాగుండాలి అన్నటువంటిదిగా ఉంటుంది. అంటే నేను నా కుటుంబం అన్నటువంటిదిగా ఉంటుంది. కానీ వీడు నేను అనేటువంటిదిగా అంటే వీడు మొత్తం వీడి ఊరిలో ఉన్నటువంటి వాడు, వీడి దేశంలో ఉన్నటువంటి వాడు, ఇలా వీడుతుంటుంది అన్నట్టు అది. సో అలా వీడు గ్రూప్ కాన్షియస్, వాడు ఇండివిజువల్ కాన్షియస్. ఆ విధంగా వీళ్ళిద్దరిలో ఏ గ్రూప్ రికగ్నిషన్ అంటున్నారు, ఏ లార్జర్ పర్పస్. అట్ ద సేమ్ టైమ్ they do not lose their self-consciousness nor their own individual identity, and their own spheroidal life remains. వీడు గ్రూప్ కాన్షియస్ అయ్యాడు కదా అని వీడు ఆహారం తినడం మానేడు, లేదా వీడు ఫ్యామిలీని వీడు కేర్ చేయడం మానేడు. అది ఉంటుంది, అది ఉంటూ ఇది అన్నటువంటిది కరెక్ట్. అది లేకుండా ఇది కాదు, అది ఉంటూ ఇది అన్నమాట. అది బేసిక్ పాయింట్. అందుగురించి అది ఫస్ట్ టీచింగ్ అన్నటువంటిది వీడికి దాని మీద ఎక్కువ ఇష్టము, లేదా దానికి ఎక్కువగా బౌండ్ అయ్యేటట్టుగా ప్రకృతి ముందు అది, ఎందుకంటే అది లేకపోతే చాలా కష్టం. బేసిక్ గా అది ఫస్ట్ వీడికి ఉంచుతుంది అందు గురించి. సో దాని నుంచి వీడు గ్రూప్ కాన్షియస్ అవుతాడు నెక్స్ట్. అండ్ their own spheroidal life remains, but they put the whole force and energy which flows through them not into the working out of their own plans, but into the intelligent cooperation with the greater life of which they are a part. సో ఒక గ్రేటర్ లైఫ్ అనేటువంటిది ఈ భూమి మీద పనిచేయడానికి వీడు అందులో ఒక భాగంగా వీడు వర్తిస్తుంటాడు. అంతే తప్పితే వీడు ప్రధానంగా దీనిగా ఉండడం అనేటువంటిది కాదు. వీడు అంటే వీడు వర్తిస్తూ ఉన్నప్పుడు వీడి యొక్క కార్యక్రమం ఏమిటో అది బేసిక్ గా వీడు పనిచేయడం అనేటువంటిదిగా కాకుండా, ప్రకృతి యొక్క కార్యక్రమం ఏమిటో లేదా ఈ గ్రేటర్ విల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క కార్యక్రమంగా వీడు పనిచేసుకుంటూ వీడు ముందుకు వెళ్ళడంగా వీడు ఉంటుంటాడు. So, okay, God, which worked in all, there should be no division in the body, but the members should have the same care one for another. So we'll allow that there should be no division in the body, but the members should have the same care one for another. Division in the body అంటది లేదు, కానీ ఒకడు ఇంకొకటి గురించి కేర్ చేసుకుంటూ ఉండాలి. అది గ్రూప్ కాన్షియస్ అంటే. ఒకడు గ్రూప్ కాన్షియస్ అంటే ఒకడు ఎప్పుడు కూడా వాళ్ళందరి గురించి, అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ కాన్షియస్ గా ఉంటున్నారు అంటే వాడు పనిచేస్తున్నాడు గ్రూప్ కాన్షియస్ గా, కానీ ఒక గ్రూప్ అంతా కూడా ఒకే ఒక కాన్షియస్ గా ఉండడంగా అంటే ఒకడి గురించి ఒకడు పట్టించుకుంటూ ఉండడమే గ్రూప్ కాన్షియస్నెస్. All rejoices with it. అది whether one member suffer, all members suffer with it, or one member be honored, all rejoice with it. అంటే ఒకడికి బాధ కలిగితే ఆ బాధ వీళ్ళందరూ పంచుకోగలగాలి. అది వాడికి కలిగిందండి అంటున్నది ఉండకూడదు.
వీళ్ళందరికీ కూడా అంటే వాడికి కలిగినప్పుడు వాడు ఎంత బాధపడుతున్నాడో అదే బాధ మనకు కలిగితే మనం ఎంత బాధపడతాం అంతగా వాడితోటి మనం ఐక్యమై ఉండాలి. అది గ్రూప్ కాన్షియస్నెస్ అంటే. ఒకరింట్లో ఒకటి కష్టం వస్తే వీళ్ళందరూ అక్కడికి చేరిపోతారు అనుకోండి. ఇంట్లో వాళ్ళు ఎవరో హాస్పిటల్లో చేరారు, వీళ్ళందరూ అక్కడ చేరిపోయి ఏంటి పరిస్థితి, దానికి తగ్గట్టు వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వడం, వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ చూడటం, ఇదంతా చేయడంగా వీళ్ళందరూ కలిసి ఉంటుండడం. అది అలాగే ఒకళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం వచ్చింది, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఇంట్లో పని చేస్తారు తప్పితే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటే వీళ్ళంటే శుభ్రంగా భోజనం చేసి ఇదంటే మనం సోదర బృందం అంటే అన్నట్టుగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో సామాను సర్దటం నుంచి అన్ని కూడా వీడు చేసేస్తారు టక్. అది పద్ధతి. ఆల్ రిజాయిస్ విత్ ఇట్. ఇట్ ఈస్ ద సేమ్ గాడ్ విచ్ వర్క్ ఆల్ ఇన్ ఆల్. ఒకడే ఇన్ని రూపాలుగా పనిచేయడంగా చెప్తాడు. అంటే ఒకడి గురించి 10 మంది నిలవడం, 10 మంది గురించి ఒకటి నిలవటం, ఇలా దెన్ ఆల్ ఇన్ ఆల్ అన్నారు. There are diversities of gifts but the same spirit. Diversities of gifts but the same spirit. There are differences of ministries or service but the same Lord. సో పనులలో తేడా ఉండవచ్చు కానీ, ఒక గురు పూజల్లో పనులలో తేడా ఉండవచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఒకే ఒక కార్యక్రమంలో వీళ్ళందరూ భాగముగా పనిచేస్తున్నారు. అందు గురించి ఒకే ఒక్కడు ఎన్ని రూపాలుగా దర్శింపబడటం అనేటువంటి దానికి మనం అక్కడ కార్యకర్తలుగా వాళ్ళందరూ పనిచేస్తుంటారు. అది మనం దర్శింపగలగాలి. అది కాదండి అక్కడ స్టేజ్ దగ్గర పనిచేస్తే అది చాలా హై అండి, కిచెన్ దగ్గర అంటే అదేముందండి దట్ ఈస్ మైనర్ అంటుండది అనుకుంటే వాడికి గ్రూప్ కాన్షియస్నెస్ రాదు. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే కిచెన్ లో పనిచేసేవాడైనా సరే ఈక్వల్ టు ద వన్ హూ వర్క్స్ నియర్ ద స్టేజ్. సో అది ఒకే ఒక్కటిగా ఇదంతా దర్శించుకోగలగటం అంటుండదు మనకి. When we are all group conscious, when we are all aware of the purpose which lies back of manifestation upon our planet, when we are consciously active and throwing all our energy into the working out of group plans, అందరం కూడా ఒకటిగా అయ్యి మనందరం కూడా ఒకళ్ళ కష్టం అందరం పంచుకునేట్టుగా ఉండి, తర్వాత ఈ రకంగా మనం గ్రూప్ కాన్షియస్ అయ్యి, తర్వాత వీటికి బ్యాక్గ్రౌండ్ గా ఏదైతే పనిచేస్తుందో దాన్ని మనం దర్శించుకుని, అంటే ఈ ప్లాన్ కి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి సృష్టికి బ్యాక్గ్రౌండ్ గా తెలుసుకోవడం అదొకటి. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటే దానికి బ్యాక్గ్రౌండ్ గా జరుగుతున్నటువంటి వాటితోటి మనం అనుసంధానమై వాళ్ళతోటి కూడా కలిసి పనిచేయగలిగి, సో దెర్ ఆర్ అది ఆల్ గ్రూప్ కాన్షియస్ when we are all aware of the purpose which lies back of manifestation upon our planet, when we are consciously active and throwing all our energy into the working out of group plans. వీటికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి వాళ్ళతో ఒకటి కావడం అంటే దట్ ఈస్ ది పర్పస్. ఆ పర్పస్ తోటి మనం ఒకటిగా అవడం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా వర్తించాలన్నది ప్లాన్ ఆఫ్ పర్పస్ ఉంది. సో దానికి అనుగుణముగా అక్కడ రెస్పాండ్ అవ్వడం అనుకుంటే దాంతో మనం లింకప్ అవ్వగలం. సో ఆ విధంగా మనం గ్రూప్ కాన్షియస్ అవ్వడం ఇదంతా జరిగితే దాన్ని ఏమన్నారంటే మిలీనియం అంటారు. దాన్ని మిలీనియం. అవుట్ ఆఫ్ గ్రూప్ ప్లాన్స్ దెన్ వి షల్ హ్యావ్ వాట్ ద క్రిస్టియన్ కాల్స్ ద మిలీనియం. అంటే ఒక అనేకత్వముగా ఉంటూ ఉన్నటువంటిది ఏకత్వం చెందుట, అది ఇక్కడ జరుగుతుంది. సో now if you have in the evolution of the atom of substance and the human atom these two stages, if they are the basis of all future developments, then within the planetary atom you will have the same two stages that in which the planetary life is working out his own plans. ఇప్పుడు దీన్ని మనం మానవుడు రెండుగా అర్థం చేసుకున్నాం. ఏమిటి వాడు అటామిక్ స్టేజ్ అంటే ఏమిటి, వాడు గ్రూప్ స్టేజ్ అంటే ఏమిటి, దాన్ని మనం అణువుగా మనం తెలుసుకున్నప్పుడు అటామిక్ స్టేజ్, గ్రూప్ రేడియాక్టివ్ స్టేజ్ గా మనకు చెప్పారు. అదే మానవుడిగా ఉంటున్న వాడికి సెల్ఫ్ కాన్షియస్, గ్రూప్ కాన్షియస్ గా చెప్పారు. ఇదే ఆస్పెక్ట్ ఒక ప్లానెట్ కి అప్లై చేయండి. ఇదే లా మనకి ఒక ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా ఆటమ్ లో ఇచ్చారు, ఆ ఫార్ములా హ్యూమన్ బీయింగ్ లో మనకు అప్లై చేశారు. ఇదే ఫార్ములా మీరు ఒక ప్లానెట్ కి అప్లై చేయండి. ప్లానెట్ కి అప్లై చేసినప్పుడు ప్లానెట్ కూడా 2 స్టేజెస్ ఉన్నాయి, ఎర్త్ కూడా 2 స్టేజెస్. ఏమిటి, ఒకటి తన ఓన్ ప్లాన్, ఇంకొకటి తనకి పైనుంచి అందివ్వబడేటువంటి ప్లాన్. 2 ప్లాన్స్ ఉంటాయి ఎర్త్ కూడా. ఒకటి తన ఓన్ ప్లాన్, మనకి మన ఓన్ వర్క్, మన ఓన్ ఇది ఎలా అయితే అటామిక్ స్టేజ్ గా ఉందో అదొకటే మనకి గ్రూప్ కాన్షియస్ స్టేజ్. ఇలా 2 ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక ప్లానెట్ కూడా 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి తన ఓన్ ప్లాన్,
ఇంకొకటి సృష్టిలో అది దేనికైతే ఈ గ్రహం ఏర్పడిందో ఆ విధంగా వర్తింపబడేటువంటి ప్లాన్ 2 ఉన్నాయి దీనికి కూడా. సో దీని గురించి మనం ఫర్దర్గా రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.